హాయ్ ఫ్రెండ్స్. గత 10 సంవత్సరాలు బట్టి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫేక్ నమ్ముకుండి, ఫేక్ పబ్లిసిటీ నమ్ముకుండి ఎక్కువ హిట్లు కొట్టాలని చూస్తున్న హీరోలు. ఫ్యామిలీ పరంగా మాట్లాడుకోకూడదు. హీరోలు చూద్దాం. ముందుగా లిస్టులో అంటే రామ్ చరణ్ గారు ఉన్నారండి. ఈయనకి మార్కెట్ లేదు. మార్కెట్ లేకపోయినా సరే ఫేక్ పబ్లిసిటీతో, రుద్దుడితో ఫేక్ వ్యూస్ తెచ్చుకోవడం, పిఆర్ టీం పట్టుకుని వ్యూస్ తెచ్చుకోవడం, ఇవన్నీ కట్టుకొని వ్యూస్ రావడం, ఇవన్నీ వస్తాయి రావడం. మనం పిఆర్ టీంని పట్టుకుని వాటితో పబ్లిసిటీ చేసుకుని పనుల వ్యవస్థగా మాకు ఎన్ని వ్యూస్ కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వ్యూస్ వస్తే ఎందుకు రావు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఏదో నిరూపించుకోవడానికా, లేదా మేము నెంబర్ 1 అని నిరూపించుకోవడానికా? సినిమా బాగుంటే ఆటోమేటిక్ హిట్ అవుతుంది. సినిమా బాగోకపోతే పోద్ది. ఇది నమ్ముకుంటే చాలు. మనం దాంతోపాటు మనం కష్టపడాలి. కష్టపడితే మనం నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. అంతకుముందు అసలు ఫ్లాపులు వచ్చి రామయ్య వస్తాయో దాకా భారీ ఫ్లాపులు. రభస ఎప్పుడు టెంపర్ సినిమా దగ్గర నుంచి ఆయనకు బ్రేక్ ఇచ్చిందో, పూరి జగన్నాథ్ ఎప్పుడు బ్రేక్ ఇచ్చారో అక్కడ నుంచి ఎన్టీఆర్ గారు కథలు ఎంచుకోవడం, చాలా జాగ్రత్త పడడం, ఏదైనా తేడా వస్తే స్క్రిప్ట్ అంతా ఒకసారి చూసి స్క్రిప్ట్ మార్చడం, ఇలా చేసి చాలా జాగ్రత్తగా ఉండి ఆయన హిట్ పర్సంటేజ్ అలా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోల్లో 6 ఉన్నారు. ఆ 6లో ఎక్కువ హిట్లు ఎవరికైనా ఉన్నాయంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయి. అది గమనించాలా. ఎందుకంటే నిజాయితీగా పోతున్నారు వాళ్ళు. హిట్లు వస్తున్నాయి ఆటోమేటిక్గా. అమ్మోని పరిగిపోరు. ఇవాళ నెంబర్ 1 ఇండియాలోనే దాదాపు నన్ను అడిగితే నెంబర్ 1 డ్యాన్సరు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్తో పోల్చుకుండి రామ్ చరణ్ జాకిలేసి అవుతున్నారు. అది అవ్వదు. కనీసం మినిమం కలెక్షన్ రావు. మీకు మార్కెట్ లేదు. ఏదో హీరోలని తోడెట్టుకుంటే కానీ మన సినిమాకి గట్టెక్కదు. అలాంటప్పుడు స్టార్ హీరోలతో పోల్చుకోకూడదు. స్టారే. మార్కెట్ పెంచుకోండి, పోల్చుకోవాలి మీ పిఆర్ టీం. టాలీవుడ్లో పోటీ ఉండాలి. పోటీ ఉంటేనే ఆటోమేటిక్గా మన లోపాలు ఏంటన్నా తెలుస్తుంది. మన తప్పు ఏం చేస్తున్నాం, అవతలకి హిట్ ఎత్తుకు వస్తుందో మనకు ఎందుకు రావట్లేదన్నది తెలుస్తుంది. ఈ విధంగా రామ్ చరణ్ గారు అంటే ఈ మధ్యకాలంలో బాగా ఫేక్ నమ్ముకున్నారండి. గేమ్ చేంజర్ నిరూపించారు. ఇప్పుడు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10కి అయితే 5,000 కోట్లు పోస్టర్ రెడీ చేశారంటండి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఇలా ఆలోచన 5,000 కోట్లకే టార్గెట్ వేశారు. అంటే 5,000 కోట్లు వేస్తే కానీ సగం మన పబ్లిసిటీ ద్వారా సగమైన వస్తుందని ఆలోచన అనుకుంటా. ఈ ఫేక్ పబ్లిసిటీ నమ్ముకున్నారు బాగా. చూడాలి మరి ఏమవుతుందో. ఇంతలా ఫేక్లు నమ్ముకునే బదులు మంచి స్టోరీలు ఎంచుకుని మంచి సినిమాలు తీస్తే జనం తండోపుతండాలుగా థియేటర్లకి పరిగెట్టుకుంటూ వస్తారు. జనాలు థియేటర్లకి పరిగెట్టుకుంటూ వచ్చే విధంగా చేయాలి. ఫేక్ కష్టలు, ఫేక్ పోస్టర్లు వేసుకుంటే జనం రారు, తెలిసిపోద్ది. 4 రోజులు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, వెబ్సైట్లు ఎక్కువైపోయాయి, సెల్లలు ఎక్కువైపోయాయి. ప్రతి మనిషి దగ్గర సెల్ ఉంటుంది. మనం అది నిజమో అబద్ధం అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటే పని అవ్వదు. చూడాలి ఏమవుతుందో. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్ అన్నది అతి త్వరలోనే తెలిసిపోద్ది. వ్యూస్ పంచుకున్నట్టు దీన్ని కూడా చేస్తున్నారా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.